హలో నేను విశేషం 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి 164 మంది ఎమ్మెల్యేలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ సమాజం ఇచ్చింది. అయితే ఈవీఎంస్ మ్యానిపులేషన్ చేశారు. ఈ ఈవీఎంస్ మ్యానిపులేషన్ చేసిన కారణంగానే అన్ని వచ్చాయి, లేదంటే అన్ని వచ్చాయి కాదు అని చెప్పేసి ఇప్పుడు ఉండేటువంటి కొంతమంది మేధావి వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎన్నికల కమిషన్ మీద ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సరే, దీనికి సంబంధించి ఈ న్యూస్ని పరకాల బాకర్ అని చెప్పి ఢిల్లీలో ఉంటారు. ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూను వైర్ అనేటువంటి ఒక వెబ్సైట్ ఇచ్చింది. దాన్ని బేస్ చేసుకొని కొంతమంది ప్రొఫెసర్స్, అలాగే కొంతమంది సామాజిక మేధావులు రకరకాలుగా విశ్లేషిస్తూ ఉన్నారు. తప్పులేదు, ఎవరి అభిప్రాయం వాళ్ళది. అయితే దీని మీద నేను నాకున్నటువంటి పరిజ్ఞానంతో ఒక విశ్లేషణ ఇవ్వదలుచుకున్నాను. ఎందుకనంటే బహుశా మిగతా మేధావులకి పోలింగ్ ఏజెంట్లుగా కూర్చున్నటువంటి అనుభవం ఉండకపోవచ్చేమో. నేను నా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత 2 ఎలక్షన్స్కి ఏజెంట్గా కూర్చున్నాను. అలాగే చీఫ్ ఎలక్షన్ ఏజెంట్గా కూడా నేను ఉన్నాను. సరే, పోలింగ్ బూతుల్లో ఏం జరుగుతుంది, కౌంటింగ్ రోజు ఏం జరుగుతుంది అనేది నాకు కొంత అవగాహన ఉంది. కొద్దిగా పోయినా ప్రాథమికమైనటువంటి అవగాహన ఉంది. బహుశా నేను అనుకోవటం ఈ విశ్లేషణ చేసేటువంటి మేధావులు కానీ ప్రొఫెసర్లు కానీ బహుశా దాని గురించి అవగాహన లేకుండా వ్యక్తం చేస్తున్నారేమో అనేటువంటి అభిప్రాయం నాకు కలిగి నేను దీన్ని మీకు అందజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. సరే, వాస్తవంగా ఆ రోజు ఏం జరిగింది అనే దాని మీద వైర్ ప్రచురించినటువంటి కథనం ప్రకారం స్థూలంగా నేను చెప్తాను. ఫస్ట్ ఆ వైర్ ఇంటర్వ్యూలో పరకాల ప్రభాకర్ రావు గారు అనే అతను ఇచ్చినటువంటి ఇంటర్వ్యూని ఆ వైర్లో ఏం చెప్తున్నారంటే, ఎన్నికలు జరిగిన రోజు అంటే ఎప్పుడు మే 13 ఎన్నికలు జరిగింది. ఈ మే 13న 5 గంటల సమయం అంటే 5 PM పోలింగ్ శాతం ఎంతంటే 68.04% పోలింగ్ శాతం అని చెప్పారు అని చెప్పేసి దాంట్లో మెన్షన్ చేశారు. అయితే 5 తర్వాత కూడా క్యూ లైన్లో ఉండేటువంటి వాళ్ళు ఓట్లు వేయొచ్చు అనేది ఎన్నికల కమిషను ప్రతిసారి అనుసరించేటువంటి పద్ధతి. అయితే 8 గంటలకి ఆ రోజు 8 గంటలకి ఎంత ప్రచురించిందంటే 68.12. అంటే వాళ్ళు చెప్పినటువంటి కథనం ప్రకారం నేను చెప్తున్నాను. ఇక ఇదే రోజు 11:45 11:45కి 76.50 అని చెప్పి ప్రకటించింది. ఇక 4 డేస్ తర్వాత అంటే మే 17న ఆ రోజున ఎంత అనౌన్స్ చేసింది, మే 17వ తారీఖున అనౌన్స్ చేసినటువంటి పర్సెంట్ 80.66% అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి కథనం. సరే, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారి ఆయన అనౌన్స్ చేసింది ఎంతంటే అఫీషియల్గా ట్వీట్ చేసింది 81.86. దీన్ని ఆ రోజున ఏపీ ఎన్నికల పోలింగ్ శాతం లాస్ట్కి 81.79% నిర్ధారించారు. అంటే మామూలు ఏపీ పోలింగ్ శాతం 81.79గా నిర్ధారించారు. అంటే సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగితే అంటే గంటకి వీళ్ళు లెక్కేశారు. 5 గంటల వరకు జరిగినటువంటి ఈ 5 గంటలు దీన్ని బేస్ చేసుకొని గంటకు ఎంతమంది ఓటేశారు అని చెప్పి లెక్కేశారు. గంటకు 6.8% కూల్ అయి ఉంటుంది అని చెప్పి లెక్కేశారు. దీన్ని బేస్ చేసుకుని 5 o'clock ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి పర్సంటేజ్ ప్రకారం. ఆ తర్వాత జరిగినటువంటి 3 గంటలకి అంటే 5 నుంచి 3 ఇక్కడ 0.08% అని ఇచ్చాడు. 0.08% అని ఇచ్చారు. ఆ తర్వాత జరిగినటువంటి పోలింగ్కి సాయంత్రం 5 గంటల వరకు 10 గంటల పాటు పోలింగ్ జరిగింది. అంటే గంటకు
ఉదయం నుంచి సాయంత్రం దాకా ఎంత జరిగితే ఈ 3 గంటల వ్యవధిలో 0.08% జరిగిందని చెప్పి ఇచ్చింది. అంత తక్కువగా పోలింగ్ ఎందుకు జరిగిందనే దానికి ఇప్పుడు కమిషనర్ ఈసీ ఏం సమాధానం ఇవ్వట్లేదు అనేది దాంట్లో ఉన్న ప్రశ్న. ఇక ఎన్నికల రోజు 11:45 తెల్లవారుజామున ఇక్కడి నుంచి మరుసటి రోజు తెల్లవారుజామున అంటే మే 18న ఏమిచ్చారు? 3,500 పోలింగ్ కేంద్రాల్లో 4.16% పోలింగ్ జరిగింది. అంటే 2% కంటే ఎక్కువ జరిగింది అని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఏకోజామున 3,600 పోలింగ్ కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా 4.16% పోలైంది. ఎప్పుడు? అర్ధరాత్రి తర్వాత 11:40 నుంచి మళ్ళీ మరుసటి రోజు పొద్దున వరకు అని చెప్పి ఇది చేస్తున్నారు. ఇది 2% అని లెక్క తేల్చి అంత భారీ సమయంలో ఓటింగ్ ఎలా జరుగుతుందని ఇది ఒక ప్రశ్న వేశారు. ఇక కేవలం 2:15 వ్యవధిలో 17,19,482 మంది ఓట్లు వేశారు అని చెప్పి లెక్క తెలుస్తున్నారు వీళ్ళు. అంటే ఒక్కో పోలింగ్ బూత్లో 491 మంది ఓట్లు వేశారు అని చెప్పి లెక్క తెలుస్తున్నారు. 491 మంది ఒక్కో పోలింగ్ బూత్లో ఓటు వేశారు. ఇది ఎలా వేశారు అని చెప్పి అడుగుతున్నారు. ఆ సమయంలో ఉదయం 7 నుంచి సాయంత్రం 7 గంటల వరకు జరిగిన ఓటింగ్లో ఏపీలో 46,389 బూతుల్లో గంటకు 70 ఓట్లు పడ్డాయి. అంటే నిమిషానికి ఒక ఓటు చొప్పున వేశారు. కానీ ఇక్కడ అన్ని ఓట్లు ఎట్టబడ్డాయి అని చెప్పి లెక్కేస్తున్నారు. ఒక అర్ధరాత్రిలోనే 400 ఒక్కో బూత్లో 491 మంది, అంటే నిమిషానికి 3 వేశారు. మామూలుగా నిమిషానికి ఒకళ్ళు వేయాల్సింది, 1 నిమిషానికి 3 ఎలా వేశారు రేత్రి అనేది ఒక ప్రశ్న. ఇది సాధ్యమయ్యే పనేనా 3,500 పోలింగ్ కేంద్రాల్లో? ఆ తర్వాత అర్ధరాత్రి 11:45 నుంచి 2 గంటల మధ్య సగటున 200 మంది కంటే ఎక్కువ ఓట్లు వేశారని చెప్పి ఇది ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో ఇలాంటి అనుమానాలను వ్యక్తం చేస్తూ ఈ ఓట్లు ఎలా పోలయ్యాయి అని చెప్పి చెప్తున్నారు. సరే, ఎలా పోలైనవి ఏంటి అనేది చూస్తే కనుక, సరే వీళ్ళు వేసేటువంటి డౌట్ అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగినటువంటి పోలింగ్ పర్సంటేజ్ ప్రకారం ఒక నిమిషానికి 1 ఓటు వేయాలి, రేత్రి జరిగినటువంటి పోలింగ్లో నిమిషానికి 3 మంది ఎట్టేస్తారు అనేది ఒక డౌట్ రైట్ చేశారు. అలాగే ఈ టైంలో 3 గంటల వ్యవధిలో 0.08 చాలా తక్కువ ఉంది, అది ఎలా సాధ్యం అని చెప్పి రైట్ చేశారు. ఇలా అనేక పాయింట్లు రైట్ చేశారు. సరే, మరుసటి రోజు మళ్ళీ దాన్ని ఓటింగ్ పర్సంటేజ్ పెంచి చెప్పింది ఎలక్షన్ కమిషన్ అని చెప్పారు. అయితే ఇక్కడ నెంబర్ 1, ఇక్కడ వైసీపీ ఏజెంట్లు ఉంటారు. వైసీపీ ఏజెంట్లు ప్రతి పోలింగ్ కేంద్రాల్లో ఉంటారు. వైసీపీ ఏజెంట్లు పైగా అప్పుడు గవర్నమెంట్ ఉంది ఎవరిది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఎలక్షన్ జరుగుతున్నప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు సంవత్సరం ముందు నుంచి రాజేంద్ర రెడ్డి గారు డీజీపీ గారు ఆధ్వర్యంలో పోలీసుల్ని కానిస్టేబుల్ దగ్గర నుంచి, హోంగార్డుల దగ్గర నుంచి తమ అనుకూలంగానటువంటి వాళ్ళు వేసుకున్నారు అనేది అప్పట్లో వచ్చినటువంటి న్యూస్. అలాగే ఆర్డీఓలు కానీ, ఎంఆర్ఓలు కానీ, వీళ్ళందరూ కూడా, అంటే దాదాపుగా ఫీల్డ్ స్టాఫ్ అంతా ఎక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఉన్నారు అనేది అప్పట్లో బలంగా వినిపించింది. అలాంటప్పుడు అధికారులు వన్ సైడ్ చేసే అవకాశం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు కరుడు కట్టినటువంటి వాళ్ళని పెట్టుకున్నారు. ప్రజగా అధికారంలో ఉన్నారు కాబట్టి మీకు పోలింగ్ ముగిసిన తర్వాత ప్రతి పోలింగ్ బూత్లో ఏజెంట్ల చేత సంతకం పెట్టించుకుంటారా? అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి అన్ని పార్టీలకు సంబంధించిన ఏజెంట్ల చేత సంతకాలు పెట్టించుకొని ఫామ్ 17 అనేది ఒకటి ఫిలప్ చేసుకుంటారు. దాంట్లో పోలైనటువంటి ఓట్లని నమోదు చేస్తారు ఫామ్లో. ఆ పోలైనటువంటి ఓట్లని నమోదు చేసి వాళ్ళ చేత సంతకాలు పెట్టించుకొని ఈవీఎంల మీద దాన్ని పేస్ట్ చేసి సీల్ చేస్తారు. మళ్ళా ఎప్పుడు? కౌంటింగ్ రోజు తీస్తారు బయటికి. ఆ కౌంటింగ్ రోజు తీసినప్పుడు నీకు ఎన్ని ఓట్లు
ఆ రోజున ఈవీఎంల్లో పడున్నాయో అన్నే ఓట్లు ఉంటాయి పోలింగ్ రోజు కూడా. మళ్ళీ అదే రోజు ఏజెంట్లు వచ్చి చూస్తారు, చెక్ చేసుకుంటారు, ఆల్రెడీ నోట్ చేసుకుంటారు వాళ్ళు. నోట్ చేసుకుని అప్పుడు ఎంత పోలింగ్ అయిన ఓట్లు ఇప్పుడు ఎంత ఉన్నాయి అనేది. సో ఆ ఈవీఎంల్లో సపోజ్ 1000 ఓట్లు ఈవీఎంలో ఉంటే అదే 1000 ఓట్లతోటి ఉంటాయి, అవే కౌంట్ చేస్తారు. ఒకవేళ కనుక అలా దానికి భిన్నంగా ఉన్నాయి అనుకోండి, కౌంట్ చేయడానికి అడ్డగిస్తారు వైసీపీ ఏజెంట్లు. మరి వైసీపీ ఏజెంట్లు అడ్డగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా అంటే ఎక్కడా లేదు. మరి ఎక్కడ తేడా వచ్చింది? ఎక్కడ తేడా వచ్చినట్టు ఇది మేధావులు చెప్పాలి. సో ఇక్కడ ఈవీఎం శాతం పెరిగింది అనే దానికి కూడా ఎప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్, నేను రిపోర్టింగ్ కూడా చేశాను, ఎలక్షన్ కమిషన్ టెంటేటివ్గా చెప్తుంది పోలింగ్ పర్సంటేజ్. మీకు పోలింగ్ పర్సంటేజ్ అనేది ఫైనల్గా 2 రోజుల తర్వాతనే వస్తుంది. మీకు 2018 తెలంగాణ ఎన్నికలు తీసుకున్నా అదే కనిపిస్తుంది, 2014 తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో తీసుకున్నా అదే వస్తుంది, మన పక్క రాష్ట్రం గురించి చెప్పుకుంటే. సో ఎన్నికల కమిషన్ 2 రోజుల తర్వాతనే కన్సల్టేట్, ఎందుకంటే కొండల్లో గుట్టల్లో ఎక్కడ ఉంటారు ప్రిసైడింగ్ ఆఫీసర్స్. ఈ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ మొత్తం కన్సల్టేట్ చేసుకొని జిల్లా కలెక్టర్కి ఇచ్చేటప్పటికి టైం పడుతుంది. ఇది మళ్ళా స్టేట్ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళాలి, స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి సెంట్రల్ కమిషన్కి వెళ్ళాలి. ఈ డేటా మొత్తం మీకు నిక్షిప్తమై ఉంటుంది ఎలక్షన్ కమిషన్ దగ్గర. దీంట్లో ఎలాంటి తేడా రావడానికి ఛాన్సెస్ లేవు. మరి అలాంటప్పుడు ఎక్కడ తేడా జరుగుతుంది? ఒకవేళ తేడా జరిగితే వైసీపీ ఏజెంట్లు కొలిడ్ అయి ఉండాలి. ఒకవేళ ఆ విధమైన అనుమానాలు వస్తాయి, ఈ పోలింగ్ పర్సెంట్ అమాంతం పెరిగింది అని అంటే వైసీపీ ఏజెంట్లకు ముందే అవంతా జరగాలి. మరి వైసీపీ ఏజెంట్లు స్ట్రాంగ్గా ఉన్నారు కదా, అది ఎలా జరుగుతుంది? జరిగేదని ఛాన్స్ ఉందా అనేటువంటి ఒక ప్రశ్న వేసుకోవచ్చు. ఇక రెండేంటంటే 2019లో 151 సీట్లు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంల ట్యాంపరింగ్ మీద మాట్లాడారు. ఇప్పుడు అంతకంటే ఈ 20 నెలల నుంచి ఈవీఎం ట్యాంపరింగ్ మీద, లాస్ట్ ఈ పోలింగ్ పర్సంటేజ్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతూ ఉంది. మరి దీనికి ఏం చెప్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు ఏం చేశారు, వాళ్ళకి తెలియకుండా ఇదంతా జరిగిందా అనే దాని మీద ముందు ప్రశ్న వేసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ మాకు ఆ సమాధానం చెప్పలేదు, ఈ సమాధానం చెప్పలేదు అని అంటే, ఇంకోటి ఉదయం నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది. ఉదయం గ్రామాల్లో పనులకు వెళ్ళే వాళ్ళు వేసి వెళ్ళిపోతారు, మధ్యలో రారు పోలింగ్ కేంద్రాలతో రాదు. మళ్ళా సాయంత్రం 4 నుంచి స్టార్ట్ అవుతుంది. 4 నుంచి స్టార్ట్ అయ్యి దాదాపుగా మరుసటి రోజు వరకు పోలింగ్ జరిగినటువంటి రోజులు కూడా ఉన్నాయి. మరి పోలింగ్ 5 గంటల దాకా జరిగింది, ఆ తర్వాత ఎందుకు జరిగింది లేదా ఎందుకు తక్కువైంది అని చెప్పడానికి ముందు విలేజ్ ఓటర్స్ ఎలా ఉంటారు, టౌన్ ఓటర్స్ ఏ విధంగా ఉంటారు, ఇవన్నీ ఇవన్నీ తీసుకోవాలి, పరిగణలోకి తీసుకుంటే అప్పుడు పోలింగ్ పర్సంటేజ్ అప్ అండ్ డౌన్ ఎందుకు ఉంది, ప్యారలల్ ఎందుకు జరగలేదని దానికి సమాధానం వస్తుంది. సో కాబట్టి 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో ఏదో జరిగింది అని చెప్పి ఒక అనుమానం క్రియేట్ చేయడానికి సిద్ధపడటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, బలహీనంగా లేదు అని చెప్పుకునేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది చెప్పుకుంటారు. రాజకీయంగా తప్పేం లేదు, అది రకరకాల వ్యూహాల్లో చెప్పుకుంటారు. కానీ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో దాన్ని అనుమానించడం, అవమానించడం అనేది ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదేమో. ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు కాకుండా మేధావులు, కొంతమంది ప్రొఫెసర్లు వ్యక్తం చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్, దీని సమాజాన్ని పక్కదావు పట్టడమా లేదంటే నిజాలను చెప్పడమా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.